సార్ ఏమిట్రా ఇది? నా జీవితం నాశనం అయిపోయింది సార్. ఈ దరిద్రం నాకు చుట్టుకుంది సార్. అల్లుడు గారు ఏమిటా ప్రలాపన? మా రాకుమారి మీకు పట్టమహిష కావడం మీకు ఒక వరం. నాకు చవరం. రాయ్ చక్రకెళ్ళి సార్ వీళ్ళు కూడా ఇక్కడే సెటిల్ అయ్యారంటే నేను నీకు జీతం ఇవ్వటం కాదు, నువ్వే నాకు ఎదురు జీతం ఇవ్వాలి. ఓరి సామంతరాజా, ఏమి నీ ఖండకావరము? నీ దసరా వేషాలు నా ముందే ఇవ్వక. చక్రకెళ్ళి సార్ రేపటి నుంచి నీ పెళ్ళానికి వంట పని, వీడికి ఇంటి పని అప్పచెప్పు. అలాగే సార్. మా కిరీటం పాటి చేయరు, మీకింత ధిక్కారమా? టోటల్ గా నీ డ్రెస్ నా బూట్ ఖరీదు చేయదు. సార్ మీ మామగారిని ముందు తెలుగులో మాట్లాడటం నేర్చుకోమను. అలాగే సార్. లేకపోతే కుక్కలతో కనిపిస్తా. అల్లుడు గారు ఏంటి విన్నారుగా అసందర్భ ప్రలాపన? మరదే ఆ భాష మానమని చెప్పింది, లేకుండా ఫుడ్ కట్ అయిపోతాయి. ఎవరక్కడ? నేనే. వెంటనే మాకు విశ్రాంతి మందిరాన్ని సిద్ధం చేయండి. రెడీగానే ఉన్నది, వెళ్ళి చూడండి మహారాజా. ఏమి వెళ్ళండి, పదండి పదండి. వెళ్ళండి తమరు కూడా.